వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇప్పుడు పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. సో, ఉద్యోగ మరియు పెన్షనర్లకి పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో, ఉద్యోగ పెన్షనర్స్ మీ యొక్క పే స్లిప్స్‌ని ఈ సీఎఫ్ఎంఎస్ వెబ్ పోర్టల్‌లో లేదంటే ఉద్యోగులకు నిధి యాప్ ద్వారా కూడా అయితే డౌన్‌లోడ్ అవుతాయన్నమాట. సో, ఒకసారి మీ యొక్క పే స్లిప్‌లలో ఇంక్రిమెంట్స్ మరియు ప్రత్యేక ఇంక్రిమెంట్లు ఏమైనా మీకు రావాల్సినవి వచ్చాయా లేవా అనేది చెక్ చేసుకోండి డీటెయిల్స్. సో, స్పెషల్ ఇంక్రిమెంట్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని చెక్ చేసుకోండి. అలాగే ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే మీ పే స్లిప్‌లలో సో, వాటిని వెంటనే మీ యొక్క డీడీఓలను సంప్రదించి సో, వారి ద్వారా మీరు బిల్లులోని సవరణ చేపించుకొని అప్‌లోడ్ చేయవచ్చనమాట. సో, ఈ అవకాశం అయితే ఉంది. అలాగే మనకు పెన్షనర్లకు ముఖ్యంగా ఇన్‌కమ్ ట్యాక్స్ అండి. ఇన్‌కమ్ ట్యాక్స్ కటింగ్స్ అనేది ఈ నెలలో, రేపు నెలలో, అలాగే జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ 4 సమాన విడతల్లో అయితే డిడక్ట్ చేయమని ఆదేశాలు జారీ అయ్యాయి ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ నుంచి. సో, మీకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిడక్ట్ అయిందా లేదా అనేది మీరు మీ యొక్క పే స్లిప్ ద్వారా అయితే తెలుసుకోవచ్చనమాట. సో, ప్రతి ఒక్కరికి డిడక్ట్ అయ్యి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, పెన్షనర్లకు సంబంధించి సమాచారం పే స్లిప్‌లలో ముఖ్యంగా పెన్షనర్లు తమ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌కమ్ ట్యాక్స్ కటింగ్ ఉందా లేదా అనేది పరిశీలించుకోవాలండి. అలాగే సీవీపీ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్. సో, కోర్టు ఆదేశాల ప్రకారంగా అక్టోబర్ 31 నాటికి ఎవరికైతే 135 నెలలు కమ్యుటేషన్ వాల్యూ రికవరీ అయిపోయింటుందో వారికి సీవీపీ రికవరీని నిలుపుదల చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ అయ్యాయి. సో, అటివారు మీరు మీ యొక్క పే స్లిప్‌లో చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ 135 నెలలు కంప్లీట్ అయినట్లయితే మీకు 100% పెన్షన్ ఏదైతే ఉంటుందో అది లభిస్తుందనమాట. సో, సీవీపీ రికవరీ నిలుపుదల అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక సీవీపీ నిలుపుదల చేసే విధానం ఒకవేళ కాకపోతే సో, మీరు సంబంధిత ఎస్టీఓ అధికారిని కాంటాక్ట్ అయ్యి సో, మీరైతే చెక్ చేయించుకోవచ్చనమాట. సో, సీవీపీ అనేది నిలుపుదల చేసుకోవచ్చు. ఇక సివి డీఏ సీవీపీ రికవరీకి సంబంధించింది కాదండి. సో, డీఏని ఇప్పటికే డ్రా చేస్తుంటారు కాబట్టి ఇది సర్వీస్ పెన్షన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఫ్యామిలీ పెన్షన్‌లకి కాదు. సో, ఇక ముఖ్యమైన సూచనలండి. మన పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా అంటే మనకు సీఎఫ్ఎంఎస్ పోర్టల్ లేదా సంబంధిత వెబ్‌సైట్‌లో అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక తదుపరి సమస్యలు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫీసర్‌ను సంప్రదించి సో, ఈ మేరకు సమస్యలనైతే పరిష్కరించుకోవచ్చు. ఇక పెన్షన్ లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ ఆదేశాల్లో వివరణలు అవసరమైతే సంబంధిత విభాగాన్నైతే సంప్రదించాలి. సో, మొత్తానికి నవంబర్ నెల సంబంధించి జీతాలు, పెన్షన్‌లయితే మనకు పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయండి. సో, ఈ విషయాన్ని మీ మిత్ర ఉద్యోగులతో మరియు పెన్షనర్‌తో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.